60,000 ఉద్యోగాలు ఇచ్చానని సీఎం రేవంత్ అబద్దాల్లో వల్లవేస్తున్నారని మాజీ మంత్రి హరీష్ రావు విరుచుకుపడ్డారు. ఉద్యోగాలకు సంబంధించి శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాల పేరుతో విద్యార్థులను మోసం చేశారని తెలిపారు. ఇక ఉద్యోగాలకు సంబంధించి ప్రశ్నిస్తే బెదిరించి భయభ్రాంతులకు గురి చేస్తున్నారని హరీష్ రావు వివరించారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేసేందుకు బీఆర్ఎస్ పార్టీ పోరాడుతుందని స్పష్టం చేశారు. అయితే 20 నెలల్లో ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేదని తెలిపారు. అన్ని గోబల్స్. రేవంత్ రెడ్డి మాట్లాడితే గోబల్సే మాట్లాడతాడు. 60,000 ఉద్యోగాలు ఇచ్చినా అంటాడు. ఎక్కడిచ్చిన ఆయన 60,000? ఇవాళ పిల్లలు అడుగుతున్నారు. 60,000 ఉద్యోగాలకు సంబంధించి నువ్వు వైట్ పేపర్ రిలీజ్ చేయి. ఎందుకు వైట్ పేపర్ రిలీజ్ చేస్తలేవు? 60,000 ఉద్యోగాల వైట్ పేపరు ఎప్పుడు నోటిఫికేషన్ వచ్చింది, ఎప్పుడు పరీక్ష పెట్టిండ్రు, ఎప్పుడు రిజల్ట్స్ ఇచ్చినాయి, ఇవాళ చెప్పాల్సిన అవసరం ఉందా లేదా? అది రిలీజ్ చేయి నువ్వు వైట్ పేపర్. అంతా మోసం. ఇవాళ ఎవరైతే ఇప్పుడు పిల్లలు చెప్పారు, ఆ రోజు మేమందరం కూడా చదువుకుని ఒక అబ్బాయి వికారాబాద్కి వెళ్ళి వచ్చింది, శరత్ అనుకుంటా. అబ్బాయి చెప్తుండే, అన్న మేము లైబ్రరీలో చదువుకుంటుంటే ఆ రోజు కోదండరామ్ గారు, బల్మూరు వెంకట్ గారు, ఆకునూరు మురళి గారు, రియాజ్ గారు మా దగ్గరికి వచ్చి బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ గెలిస్తే ఏం చేయది, మీరందరూ మా కోసం బస్సు యాత్ర చేయండి, మా కోసం ఓట్లేపియండి, మేము 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామంటే నమ్మినమన్నా. కాంగ్రెస్ కోట్లేయమని మా నాయనమ్మయి, అమ్మమ్మయి, తాతలై, అమ్మా నాయన కాళ్ళు మొక్కి కాంగ్రెస్ కోట్లేపించినాం. నమ్మితే ఇలా మోసం చేసిండ్రు. మాకు ఉద్యోగాలు రాలేదు, కానీ కోదండరాంకు ఉద్యోగం వచ్చింది, ఆకునూరు మురళికి ఉద్యోగం వచ్చింది, రియాజ్కు ఉద్యోగం వచ్చింది, లాస్ట్కు ప్రియాంక గాంధీకి కూడా ఉద్యోగం వచ్చింది. కానీ నిరుద్యోగ యువకులకు మాత్రం ఈ రాష్ట్రంలో ఉద్యోగాలు రాలేదు. ఇలా వాళ్ళు ముఖం చాటేస్తున్నారు. అదే కోదండరామ్ గారి దగ్గరకో, మురళి గారి దగ్గరకో, రియాజ్ గారి దగ్గరికి పోతే అన్న మమ్మల్ని బెదిరిస్తున్నారు, మమ్మల్ని కొడుతున్నారు అని చెప్పి నిరుద్యోగ యువత ఈరోజు ఆవేదనతో మాకు చెప్పుకుంటా ఉన్నారు. పిల్లలు అడగడానికి పోతే బిడ్డని సంగతి చూస్తామని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. అక్రమ కేసులు పెడుతున్నారు పిల్లల మీద. ప్రశ్నిస్తే పిల్లల మీద దాడులకు పాల్పడతా ఉన్నారు. నిరుద్యోగ యువకులారా, ధైర్యంగా ఉండండి, భయపడాల్సిన అవసరం లేదు. తెలంగాణ రక్తంలోనే ప్రశ్నించే తత్వం ఉంది. పోరాటంతోనే తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ గారు సాధించారు. మీరు పోరాడండి, మీ వెనుక బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది. మీకు న్యాయబద్ధంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేసేదాకా మీ వెన్నంటి బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది. మీ న్యాయబద్ధమైన పోరాటానికి సంపూర్ణమైన మద్దతు ఇస్తాం. రేపు శాసనసభలో కూడా బీఆర్ఎస్ పార్టీ మీకోసం గొంతెత్తుతుంది, ప్రశ్నిస్తుంది. మీ 2 లక్షల ఉద్యోగాలు వచ్చేదాకా ఈ కాంగ్రెస్ పార్టీని, రేవంత్ రెడ్డిని వదిలిపెట్టమని చెప్పి మీ అందరికీ ధైర్యాన్ని ఇస్తా ఉన్నాం. ప్రియాంక గాంధీ ఇచ్చిన మేనిఫెస్టోలో ఏం చెప్పారు? 3,000 కోట్ల పెండింగ్ ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేస్తాం, ఏ ఏడాది ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తామన్నారు. మరి రేవంత్ రెడ్డి వచ్చి 20 నెలలు అయింది, ₹1 ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చావా? ఇలా కాలేజీలు మూతపడుతున్నాయి. రాష్ట్రంలో ఫీజు రియంబర్స్మెంట్ విడుదల కాక లక్షలాది మంది పిల్లలకు సర్టిఫికెట్లు రాక ఉన్నత విద్యా అవకాశాలు కోల్పోతూ ఉన్నారు. ఇలా ఇంటర్మీడియట్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీలు ఇలా రాష్ట్రంలో మూతపడే పరిస్థితి తెచ్చిండు రేవంత్ రెడ్డి. నువ్వేదో మంచిగా చేస్తావంటే పిల్లల జీవితాలతో ఆడుకుంటున్నావు. కాలేజీలు మూతపడతా ఉన్నాయి, పిల్లలకు సర్టిఫికెట్లు రాక ఇబ్బంది పడుతున్నారు. ఎందుకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వడలేదు? బడా కాంట్రాక్టర్లకు 12,000 కోట్ల రూపాయలు విడుదల చేశారు. కమిషన్లు ఇచ్చే కాంట్రాక్టర్లకు బిల్లులు వస్తున్నాయి. మరి పిల్లలు కమిషన్లు ఇవ్వడం లేదని ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వడం లేదా? ఎందుకు పిల్లల ఫీజు రియంబర్స్మెంట్ ఆగింది? బీఆర్ఎస్ హయాంలో 20,000 కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ కింద బీఆర్ఎస్ ఇచ్చింది. కేసీఆర్ గారు కరోనా వచ్చినా, ఆర్థిక మాంద్యం వచ్చినా, పెద్ద నోట్ల రద్దు జరిగినా 20,000 కోట్లు ఫీజు రియంబర్స్మెంట్కు కేసీఆర్ గారు ఇచ్చారు. మరి మీరు వచ్చి 2 ఏళ్ళు అయింది కదా, ఎందుకు ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు ఇవ్వడం లేదు? మీరే గొప్పలు చెప్తారు కదా, ఈ పథకం కాంగ్రెస్ తెచ్చింది, రాజశేఖర రెడ్డి తెచ్చిండి అంటారు కదా. మరి మీ కాంగ్రెస్ తెచ్చిన పథకాన్ని ఎందుకు పక్కకు పెడుతున్నారు? ఎవరు ఫీజు రియంబర్స్మెంట్ పొందేవాళ్ళు? ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పిల్లలు కదా. ఆ ఎస్సీ, ఎస్టీలు అంటే నీకు ఎందుకు అంత చిన్న చూపు? మైనార్టీలు అంటే నీకు ఎందుకు అంత చిన్న చూపు? ఎందుకు బీసీలను అనగదొక్కుతా ఉన్నావు? ఎందుకు ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు ఇవ్వడం లేదు? రేపటి భవిష్యత్తు కదా, రేపటి తరం ఈ యువతరం, రేపటి తరం ఈ విద్యార్థులు. ఆ విద్యార్థుల భవిష్యత్తుతో ఎందుకు ఆడుకుంటున్నావు? ఆ విద్యార్థుల జీవితాలతో ఎందుకు చెలగాటమాడుతున్నావు?
ఎందుకు ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయడం లేదు అని మేము అడుగుతా ఉన్నాం. ఇవాళ తక్షణమే పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని, 2 లక్షల ఉద్యోగాలు తక్షణమే నియామకం చేపట్టాలని, మీ జాబ్ క్యాలెండర్లో చెప్పిన ప్రకారంగా ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదల చేయాలని, నిరుద్యోగ యువతకు 4000 భృతి ఇవ్వాలని, అమ్మాయిలకు స్కూటీలు వెంటనే అందించాలని ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.